హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి, డైటీషియన్. ఈ వీడియోలో మార్కెట్లో అస్సలు కొనకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఆర్ వీట్ బ్రెడ్ ఏ విధంగా ఇంట్లో చాలా సింపుల్ స్టెప్స్లో ఫాలో అవ్వచ్చో మీతో షేర్ చేస్తాను. నా ఛానల్ చూస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి ఇలాంటి హెల్త్ వీడియోస్, డైట్ ప్లాన్స్ మీ దాకా వచ్చేస్తాయి. ముందుగా మనకి ఫ్లోర్ కావాలంటే పిండి, ఇవి తయారు చేయడానికి మల్టీగ్రెయిన్ పిండి కావాలి. నేను ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ విత్ వెయిట్ లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. అది ఎండ్ స్క్రీన్లో కానీ వీడియో డిస్క్రిప్షన్లో కానీ ఉంటుంది, చెక్ చేయండి. మల్టీగ్రెయిన్ ఆట ఈ విధంగా పట్టించుకోవాలి. ఇక్కడ రెండు పిండ్లు కనిపిస్తున్నాయి మీకు. రైట్ సైడ్ ఇప్పుడు నేను చూపించేది వీట్ ఫ్లోర్, అంటే ఓన్లీ గోధుమల్ని పట్టించాను. చాలామంది మల్టీగ్రెయిన్ మాకు డైజెషన్ కాదండి అని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళు ఓన్లీ వీట్ ఫ్లోర్తో చేసుకోవచ్చు. లేదు అంటే మల్టీగ్రెయిన్ మాకు డైజెషన్ అవుతుంది, మంచిది కదా, తింటాం అనుకునే వాళ్ళు, కొంచెం ఎంగేజ్లో ఉన్న వాళ్ళు మల్టీగ్రెయిన్ తీసుకుంటేనే బెస్ట్. సో ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ ఆటా. నేనైతే ఇప్పుడు బ్రెడ్ మల్టీగ్రెయిన్ ఆటాతోనే చేస్తున్నాను. మీరు ఇది వద్దు అనుకుంటే వీట్ ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చు, బట్ ఏదైనా పట్టించిన పిండితో మాత్రమే చేసుకోండి. ఇక్కడ నేను 1 కప్ అంటే అరౌండ్ 150 ml ల్యూక్ వామ్ వాటర్, అంటే కొంచెం గోరువెచ్చని నుంచి కొంచెం పైకి వేడిగా ఉన్న పాలు తీసుకున్నాను. దాంట్లో 1/2 స్పూన్ షుగర్ వేసుకున్నాను. ఇంకొంచెం షుగర్ పిల్లలు మంచిగా తింటారనుకుంటే 1 or 2 స్పూన్స్ కూడా మీరు వేసుకోండి, నష్టం లేదు, స్వీట్నెస్ యాడ్ అవుతుంది. తర్వాత ఇక్కడ నేను డ్రై ఈస్ట్ యూస్ చేస్తాను. ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి మీకు కావాలంటే, లేదా ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో మీకు అవైలబిలిటీ ఉంటుంది. డ్రై ఈస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను నేను ఇక్కడ. ఇది మిల్క్లో బాగా కరిగేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి కాబట్టి మిల్క్ ఎలాంటి ఉండలు లేకుండా కేర్ఫుల్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్తో మనం చేస్తున్న బ్రెడ్ వచ్చేసి మనకి 10 to 15 days వింటర్ అండ్ రైనీ సీజన్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా బ్రెడ్ అనేది నిల్వ ఉంటుంది. మీరు 15 days లోపు వాడేసుకోవాలి. అదే సమ్మర్ అయితే 10 days లోపు వాడుకుంటే బెటర్. 1 week to 10 days మీరు దీన్ని వాడుకోవచ్చు. ఈ విధంగా మూత పెట్టేసి రెస్ట్ ఇవ్వాలి. ఒక 15 minutes దీన్ని ఈ విధంగా కదలపకుండా వదిలేయాలి. ఈలోపు మనం పిండి సంగతి చూద్దాము. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఇది 1 కప్ కొలత మనకి ఎక్కడైనా మెజర్మెంట్ కప్స్ అనమాట. దీంతో నేను 4 cups తీసుకుంటున్నాను మల్టీగ్రెయిన్ ఆటా. సో ఆల్రెడీ చెప్పాను, మల్టీగ్రెయిన్ తినేవాళ్ళే మల్టీగ్రెయిన్ పిండి తీసుకోండి. నాకు డైజెషన్ కాదు అనుకునే వాళ్ళు వీట్ ఫ్లోర్ ఓన్లీ పట్టించుకున్నది మాత్రమే తీసుకోండి. ఎందుకంటే దాంట్లో ఫైబర్ ఉంటుంది, పిల్లలకి చాలా మంచిది, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా మంచిది. వీట్ ఫ్లోర్ మనం పట్టించుకున్నట్లయితే అస్సలు బయట కొన్న రెడీమేడ్ పిండి యూస్ చేయొద్దు. ఇక్కడైతే నేను 4 cups ఆటా తీసుకున్నాను. దీన్ని కొంచెం కలుపుకోవాలి, పిండి అంతా కూడా ఒకసారి ఏమీ ఉండలు లేకుండా కలుపుకొని జాగ్రత్తగా దీంట్లో మనం రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. సో సాల్ట్ వేసాక ఇంకొకసారి కంప్లీట్గా సాల్ట్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు మంచిగా కలుపుకొని మధ్యలో ఈ విధంగా హోల్డ్ చేసుకోవాలి. ఈస్ట్ కలిపిన మిల్క్ 15 minutes మనం రెస్ట్లో వదిలేసాక ఎలా పొంగిందో చూడండి, బాగా పులిసినట్టు అయింది చూసారా. సో ఈ ఈస్ట్ని మనం ఇప్పుడు పిండిలో మిక్స్ చేసుకోవాలి. సో కంప్లీట్గా ఆ మిల్క్ అంతా పోసుకున్న తర్వాత ఇంకా కొంచెం వాటర్ కూడా దాంట్లో వేసుకుని పిండిలో కలుపుకోవాలి. ఎందుకంటే కంప్లీట్గా మిగిలిన వాటర్తోనే పిండి కలుపుకోవాలి కాబట్టి ఆ ఈస్ట్ అండ్ మిల్క్ కూడా ఏమైనా ఉంటే అడుగున అది కూడా దీంట్లో మిక్స్ చేసి వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మీరు పిండిని జాగ్రత్తగా కలుపుకోవాలి. మామూలుగా ఎలా అయితే మనం పిండి కలుపుకుంటామో, కాకపోతే గట్టిగా నొక్కకూడదు ఎప్పుడైనా సరే పిండి కలుపుకునేటప్పుడు. ఎందుకంటే మాలిక్యూల్స్ అన్నీ చాలా కంప్రెస్డ్ అయిపోతే మనకి ఫ్లఫీగా రాదు. సో స్లోగా గట్టిగా నొక్కకుండా వదులుగానే పిండి కలుపుకుంటూ రావాలి. అందుకనే నేను ఇక్కడ స్పూన్తో కలుపుతున్నాను. సో ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఎక్కువ వాటర్ ఒకేసారి పోయకూడదు, కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే మరీ వాటర్ ఎక్కువైపోయిన ఇబ్బందే. తర్వాత గట్టిగా కలుపుకోకూడదు, గట్టిగా కలుపుకుంటే బ్రెడ్ సాఫ్ట్గా రాదు. మనకి షాప్లో కొన్నట్టు ప్లఫీగా గ్యాప్ రావాలి. ఎయిర్ గ్యాప్ అంటే కంపల్సరీ మనం సాఫ్ట్గానే పిండిని కలుపుకోవాలి. సో వన్స్ పిండి అంతా చాలా మిక్స్ అయింది అనుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకుని చేతికి అంటకుండా ఈ విధంగా మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలి. నేను ఇప్పుడు లైట్గా ట్యాప్ చేస్తున్నాను, చూడొచ్చు మీరు, గట్టిగా అస్సలు ప్రెస్ చేయొద్దు. లైట్గా ట్యాప్ చేసుకుని దీని మీద ఒక మూత పెట్టి మనం ఒక 2 hours రెస్ట్ ఇచ్చేయాలి పిండికి. 2 hours తర్వాత మనం పిండిని ఓపెన్ చేసినట్లయితే ఎంత ప్లఫీగా వచ్చిందో చూసారా. మనకి పిజ్జా బేస్ కానీ అలా పొంగుతుంది చూసారా, అలా వచ్చిందనమాట. సో మనకి డ్రై ఈస్ట్ అనేది కంప్లీట్లీ వెజిటేరియన్, అది సేఫ్, మనం వాడుకోవచ్చు.
ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ అనేది. ఎందుకంటే బయట ప్రిజర్వేటివ్స్ వేసిన కొనే కంటే కూడా మనం ఇలా ఇంట్లో చేసుకున్నది చాలా బాగుంటుంది. సో బయట కొనే బ్రెడ్లో మనకి ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసె గింజల్ని కొంచెం వేయించి పౌడర్ చేసి దీంట్లో కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ విధంగా చేయటం వలన మనకి ఇందులో మంచి ప్రోటీన్ కంటెంట్ కూడా యాడ్ అవుతుంది. సో ఇదే బయట కూడా వేస్తారు. సో ఆల్మోస్ట్ మనం ఇది ఇందులో వేసుకుంటే ఆ టెక్స్చర్ అనేది మనకి ఎలా అయితే మల్టీగ్రెయిన్ బ్రెడ్లో కనిపిస్తుందో అలా మనకి ఇది యాడ్ అవుతుంది అనమాట. సో పిండి కలుపుకునేటప్పుడే వేసుకోవచ్చు, లేదా పిండి కలుపుకున్న తర్వాత అయినా దీన్ని జస్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్లాక్ సీడ్స్ ఎప్పుడైనా పర్ఫెక్ట్గా మన బాడీ అబ్జర్వ్ చేసుకోవాలంటే కంపల్సరీ దాన్ని రోస్ట్ అంటే వేయించుకోవాలి. సన్నసెగ మీద వేయించుకుని దాన్ని గ్రైండ్ చేసుకుని అన్నిట్లో వేసుకుని తినచ్చు. అప్పుడు మన బాడీ కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది ఫ్లాక్ సీడ్స్ని. సో ఇప్పుడు చూడొచ్చు, నేను ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకున్నాను, ఏదైతే మనకి బ్రెడ్ని బేక్ చేసుకునేది అనమాట ఇది. సో మనకి మార్కెట్లో అన్ని చోట్ల ఉంటాయి, మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, చెక్ చేయండి. దాంట్లో పర్ఫెక్ట్గా నేను ఆయిల్ ఆల్రెడీ వేసుకుని బేకింగ్ పేపర్ పెట్టుకున్నాను. తర్వాత దాన్ని ఈ విధంగా బ్రెడ్ డో మొత్తం కూడా సెట్ చేసుకున్నాను. సో ఈ విధంగా పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్ షేప్ కూడా ఇలాగే కొంచెం పైకి పొంగుతుందన్నమాట. సో దీన్ని నీట్గా అన్ని వైపుల నుంచి ఈక్వల్ లెవెల్లో సెట్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మల్టీగ్రెయిన్ బ్రెడ్ అన్నాం కదా. సో దీని మీద కొన్ని రకాల ఇంపార్టెంట్ ప్రోటీన్ సోర్స్ సంబంధించిన ఐటమ్స్ నేను యాడ్ చేస్తున్నాను. దానికంటే ముందు దీని మీద మిల్క్ అద్దుతున్నాను అనమాట. మిల్క్ బ్రష్తో అప్లై చేయటం వలన ఇవి కొంచెం అతుక్కుని మంచిగా బ్రౌన్గా వస్తుంది పైన బ్రెడ్. సో ఈ విధంగా మిల్క్ని అప్లై చేసుకుని దీని మీద ఆల్రెడీ నేను పంప్కిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, చియా సీడ్స్, నువ్వులు ఇవన్నీ కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ మంచి ప్రోటీన్ సోర్స్ అనమాట. పిల్లలకి కూడా చాలా మంచిది, పెద్దవాళ్ళకి కూడా. సో ఇవన్నీ నేను దీని మీద స్ప్రెడ్ చేసుకుంటే ఒక మంచి లుక్ అనేది వస్తుందన్నమాట దీనికి. అలాగే మంచి న్యూట్రిషన్ వాల్యూ కూడా మనం యాడ్ చేసినట్లు అవుతుంది, చూడడానికి బాగుంటుంది. ఇవి బేక్ అయ్యాక టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో కంప్లీట్గా చియా సీడ్స్ స్ప్రెడ్ అనేది నేను ఇందులో వేసేసుకున్నాను. ఇక్కడ మనకి లుక్ కానీ షేప్ కానీ మార్కెట్లో బ్రెడ్ దొరుకుతుంది కదా, అలాగే మనమైతే ప్రిపేర్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి దీన్ని బేక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎయిర్ ఫ్రైయర్ యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే డైరెక్ట్గా కుక్కర్లో కూడా ఈ బేకింగ్ ట్రే పట్టేంత ప్యాన్లో అయినా సరే మీరు 30 minutes మీడియం ఫ్లేమ్ మీద బేక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 180 degrees దగ్గర ఫస్ట్ 10 minutes ప్రీ హీట్ చేశాను. దాని తర్వాత 190 degrees దగ్గర అరౌండ్ 35 minutes బేక్ చేస్తున్నాను. సో ఇది ఎలా అయినా మీరు బేక్ చేయొచ్చు. 35 minutes 180 to 190 degrees దగ్గర. సో నేనైతే బ్రెడ్ని ఓవెన్లో నుంచి బయటికి తీసాను. చూడొచ్చు మీరు, పర్ఫెక్ట్గా బేక్ అయింది. పైన నేను చెప్పినట్టు మంచిగా బ్రౌన్ అయింది, చూడొచ్చు మీరు. అండ్ ఇప్పుడు నేను దీన్ని రిమూవ్ చేస్తున్నాను. ఇది యాక్చువల్గా కొంచెం వేడిగా ఉందన్నమాట. సో పర్ఫెక్ట్ షేప్ అండి. ఐ జస్ట్ లవ్ ద షేప్. మీకు ఎలా అనిపించింది బ్రెడ్ చూడంగానే తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. తప్పకుండా మీరు దీన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది రెసిపీ అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడైతే ఈజీగా పేపర్ కూడా వచ్చేసింది. వావ్, సీ ద టెక్స్చర్ అండ్ కలర్. మార్కెట్లో సేమ్ బ్రెడ్ మనకి దొరుకుతుందండి, బట్ ఇంత హైజీన్గా వాళ్ళైతే చేయరు, ఎన్ని వేలు ఇచ్చినా కూడా. సో మన చేతులతో మనం హైజీన్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అమ్మలైనా నాన్నలైనా ఈజీగా చేయొచ్చు దీన్ని. వీకెండ్లో చేసుకుంటే వీక్ మొత్తం వస్తుంది ఫ్యామిలీకి. హెల్దీ శాండ్విచ్ రెసిపీస్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ కూడా తినచ్చు. బేక్ చేసిన తర్వాత బ్రెడ్ని చల్లారేదాకా 2 to 3 hours అలా వదిలేసేయాలి. సో చల్లారిన తర్వాత మన బ్రెడ్ షేప్ చూడొచ్చు పర్ఫెక్ట్గా. ఇప్పుడు దీన్ని మనం పీసెస్గా కట్ చేసుకుంటే మార్కెట్లో దొరికే బ్రెడ్ కంటే ఎంతో హైజీన్గా, హెల్దీగా ఇంట్లోనే మనం ఈ మల్టీగ్రెయిన్ బ్రెడ్ టెక్స్చర్ చూడొచ్చు ఎంత బాగుందో. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో దీన్ని అయితే నీట్గా మనం అన్నీ స్లైసెస్గా కట్ చేసుకోవాలి. కంప్లీట్గా స్లైసెస్ కట్ చేశాక ఆ టెక్స్చర్ చూడొచ్చు ఎంత సాఫ్ట్గా ఉందో. అండ్ మనకి మధ్యలో ఎయిర్ బబుల్స్ కూడా ఎలా వచ్చాయో చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఉంది బ్రెడ్. పల్చటి స్లైసెస్గా కూడా మనం మార్కెట్లో దొరికినట్టు కొంచెం పెద్ద నైఫ్ నేను చూపించినట్టు కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది.
వీడియో హెల్ప్ఫుల్ అయిందా, నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. బ్రెడ్ ఇష్టపడే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తోటి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇంతవరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్లో హెల్దీ శాండ్విచ్ రెసిపీస్ పిల్లలకి ఎలా తయారు చేయాలి, వెయిట్ లాస్లో ఎలా వాడాలి మీతో షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. తప్పకుండా డైట్ ప్లాన్ ఫాలో అయ్యి మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీకు ఒబెసిటీతో బాధపడుతున్న మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్ కానీ తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా బరువు తగ్గుతారు. తప్పకుండా బరువు తగ్గిన వాళ్ళు మాత్రం ఈ వీడియో కింద వచ్చి కామెంట్ చేయండి. సో దట్ అవి వేరే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయని నేను చెప్పడం కంటే మీరు కామెంట్ రూపంలో తెలిపితే వాళ్ళకి ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీరు హై ఒబెసిటీతో బాధపడుతున్నా, వెయిట్ లాస్ కావాలనుకుంటున్నా, మ్యారేజ్ ఉంది, ఫంక్షన్స్ ఉన్నాయి, ఇలా వెయిట్ లాస్ కావాలి 15 days to 1 month లోపల అనుకుంటే తప్పకుండా కింద కనిపించే నెంబర్ ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. మీకు బెస్ట్ డైట్ ప్లాన్స్ మీ హైట్, వెయిట్ని బట్టి, బిఎంఐని బట్టి నేను మీకు డైట్ ప్లాన్స్ ఇస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా షేర్ చేస్తే నేను అవన్నీ మళ్ళీ మీకు రెసిప్రొకేట్ చేస్తాను. సో అంతవరకు సీ యు నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ఫిట్, స్టే హెల్దీ అండ్ హ్యాపీ.